అనేకమైనటువంటి చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మన బతుకమ్మ మన గౌరవం అని చెప్పి బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్ళి నేను ఊరూరా తిరుగుతూ మరి బతుకమ్మ పండుగ మన ఆత్మగౌరవానికి ప్రతీక అని చాటి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అధ్యక్ష. అదేవిధంగా మన చరిత్రకు సంబంధించి 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను కూడా నేను ప్రత్యేకించి ఒక చారిత్రక బృందాన్ని కూడా పెట్టుకొని మరి పుస్తకాలను కూడా వెలువరించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి ఆ కట్టడాల చుట్టూ ఉన్నటువంటి చరిత్రను కూడా నేను నిక్షిప్తం చేయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు అధ్యక్ష. అట్లానే ప్రధాన స్రవంతి మీడియాలో సినిమాల్లో మనకు జరుగుతున్నటువంటి అవమానం పట్ల ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా తీవ్రంగా కొట్లాడడం జరిగింది అధ్యక్ష. మన భాషను మన యాసను ప్రొటెక్ట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను అధ్యక్ష. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా మన తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవడం, మన తెలంగాణ సాంస్కృతిక అంశాలు లేకపోవడం, మన తెలంగాణ భాష పట్ల వివక్ష ఉండడం పట్ల కూడా శ్రీకృష్ణ కమిటీకి ఆనాడు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా తెలంగాణ జాగృతి తరఫున మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్లో కూడా ఆ వాస్తవాలని వాళ్ళంతా ఉటంకించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి తెలంగాణ ప్రజలు కూడా మర్చిపోరు అధ్యక్ష. ఇవన్నీ చేస్తూ వచ్చినాం. 8 సంవత్సరాలు ఒక ఇండిపెండెంట్ సంస్థగా మేము ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సాంస్కృతిక పరమైన అంశాలే కాకుండా బాలికల విద్య పట్ల, ఆదివాసీల హక్కుల పట్ల, మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో మన ప్రాంత ఉద్యోగులకే, మన ప్రాంత యువకులకే ఉద్యోగాలు దక్కాలనేటటువంటి అంశాల పట్ల కూడా ఆనాడు మేము పోరాటం చేయడం జరిగింది అధ్యక్ష. 2004లో నేను వాస్తవానికి అప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 2004 ఆగస్టులో నేను నా పర్సనల్ రీజన్స్ కోసము భారతదేశానికి వచ్చాను అధ్యక్ష. కానీ ఆ తర్వాత 2006లో ఎప్పుడైతే కేసీఆర్ గారు యూనియన్ మినిస్టర్ పదవికి రిజిగ్నేషన్ చేశారో అనేక మంది యువకులు తమ ఉద్యోగాలను వదులుకొని ఉద్యమంలోకి వచ్చారు అధ్యక్ష. వారితో పాటే నేను కూడా ఉద్యమంలోకి వచ్చాను అధ్యక్ష. వేలాది మందిని వారు ఇన్స్పైర్ చేసినట్టే నన్ను కూడా ఇన్స్పైర్ చేశారు అధ్యక్ష. అయితే మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఉద్యమంలో మనందరం కూడా కష్టపడ్డాం, పార్టీలకు అతీతంగా కష్టపడ్డాం. అనేక సందర్భాలు జరిగినాయి. చాలా సక్సెస్ఫుల్గా మన అంశాలని మనం ప్రజలకు చెప్పగలిగినాం, భావజాల వ్యాప్తి చేయగలిగినాం. అయితే అధ్యక్ష 2013-14లో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పేటటువంటి కీలక ఘట్టాలు జరిగినాయి అధ్యక్ష. 2013లో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి కేసీఆర్ గారిని మీరు ఢిల్లీకి రండి, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఇస్తారని చెప్పి పిలిపిస్తే మేము కుటుంబ సమేతంగా 2013లో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. కానీ వెళ్ళిన తర్వాత 2 నెలలు కూడా దాదాపుగా కనీసం